అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈ రోజున మనం చక్కటి మోటివేషనల్ స్టోరీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది దేనికి సంబంధించి విషయం అంటే, వ్యక్తికి ఫస్ట్ కావలసింది నమ్మకం. దేని మీద నమ్మకం అంటే తన మీద తనకి నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యం అన్న విషయంలో దీనికి సంబంధించి ఒక చిన్న కథ తెలుసుకొని తర్వాత ఆ నమ్మకాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, ఎలా పెంచుకోవాలన్న విషయాన్ని తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో ఒక చక్కటి ఆర్టిస్ట్ ఉంటాడనమాట. చాలా అందంగా అతను బొమ్మలు గీయడం, ఆ గీసిన బొమ్మల్ని చక్కగా తయారు చేసినవన్నీ కూడా ఒక కూడలిలో, ఒక మార్గంలో పెట్టి అక్కడ వచ్చి వెళ్ళే వాళ్ళందరూ కూడా చూసేట్టుగా దాన్ని అరేంజ్ చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఒక చక్కటి బొమ్మని గీయడం, మంచి డ్రాయింగ్ స్కిల్స్ ఎక్కువ అబ్బాయికి, చాలా బాగా గీయడం, అక్కడ పెట్టడం. రోజు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చూసి బాగుంది బాగుంది అన్నట్టుగా అతన్ని పొగడ్డం జరుగుతుంది. అయితే ఒకరోజు అబ్బాయికి ఏ అనుమానం వస్తుందంటే, వీళ్ళందరూ నేను ఏదన్నా అనుకుంటానని చెప్పి బాగుందని చెప్తున్నారా, అసలు నిజంగానే బాగుందా, బాగుండకపోయినా అంటున్నారా అని ఒక కొత్త రకమైన అనుమానం వస్తుంది. ఆ అనుమానం వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, ఇక మనశ్శాంతి ఉండదు. ఏంటి ఇలాగా బాగుండపోయిన ఏదో అనాలి కాబట్టి అంటున్నారా, నాకు ఎలా తెలుస్తుంది వీళ్ళ మనసులో ఉద్దేశం, తెలియాలి కదా. అయితే ఓ పని చేద్దామని చెప్పి అనుకుని ఏం చేస్తాడంటే, ఒక ఆలోచన వస్తుంది. ఇలా కాదని చెప్పి మళ్ళీ ఈసారి చక్కగా ఒక బొమ్మని గీసి దాన్ని ఆ మార్గంలో పెట్టి దాని కింద ఒక నోట్ అని చెప్పి ఒకటి పెడతాడు. ఏం పెడతాడంటే, మీరందరూ చూస్తున్నారు కదా ఈ బొమ్మ, ఇందులో ఎక్కడన్నా మీకు లోపాలు ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంటే దాన్ని టిక్ చేయండి. ఎక్కడ తేడా ఉందో టిక్ చేస్తే నేను దాన్ని సరిదిద్దుకుంటాను అన్న విధానం అతని ఉద్దేశం. కాబట్టి ఎక్కడన్నా లోపాలు ఉన్నట్టుగా అనిపిస్తే ఈ బొమ్మలో అక్కడ మీరు టిక్ చేయండి అని పెడతాడు. పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది కదా, నిజంగా తనది బాగుంటే పొగుడుతున్నారా లేకపోతే ఏంటి అన్నది అతని ఉద్దేశం కదా. మరి సాయంత్రం వచ్చేప్పటికి ఆ బొమ్మ అంతా టిక్కులు పెట్టుంటాయి. షాక్ అయిపోతాడు. ఇదేంటి బొమ్మలో ఇంత చక్కగా గీస్తే ఇన్ని రకాల టిక్కులు పెట్టారు, ఆ ప్రతి ఎక్కడ ఖాళీ లేకుండా ప్రతి చోట అనమాట, ఇక్కడ రాంగ్ ఇక్కడ రాంగ్ అన్నట్టుగా అన్ని ఇంటూ మార్కులు పెట్టేసి ఉంటాయి దాని నిండా. అయ్యో బాబు ఇదేంటి ఇలా ఉందని చెప్పి అతని మీద నమ్మకం, టెన్షన్ వచ్చేస్తుంది. ఇదేంటి నేను ఇంత ఇలా చేశానా, బాగా గీయలేదనమాట, లేకపోతే ఎందుకు ఇంతమంది ఇలా చెప్తారు, నేను చాలా తేడాగానే గీసాను ఈ బొమ్మని చెప్పి బాధపడిపోయి ఇంటికి వెళ్ళిపోయి చాలా రోజులు, అంటే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ అనుకోవచ్చు, బాధ అనుకోవచ్చు, అందులో ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు బొమ్మలు గీయడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అతన్ని గుర్తుపడతాడనమాట. ఆ ఊళ్ళో ఉండే ఒక సెయింట్, అంటే బౌద్ధ సెయింట్ ఒక ఆయన గుర్తుపడతాడు. ఈ అబ్బాయి ఏంటి ఇలా డల్గా ఉన్నాడు, అతను మంచి పెయింటర్, మంచి బొమ్మలు వేస్తాడని తెలిసే నాకు ఇలా ఉన్నాడు ఏంటని ఆయన అనుకుని ఏం చేస్తా అంటే, ఎందుకు అలా ఉన్నావు నువ్వు అని అడుగుతాడు. అడిగితే ఈ అబ్బాయి బాధపడుతూ, ఏమంటే నేను ఇలా చేశాను, నేను చాలా బాగా వేస్తున్నాను అని ఇంతకాలం అనుకున్నాను, కానీ నేను వేయటం లేదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న ఆ మధ్య అలా పెడితే అందరూ కూడా నోట్ అని రాసి పెట్టాను, అందరూ కూడా అన్ని ఇంటూ మార్కులు పెట్టేశారు బొమ్మంతాను, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా తెలియని స్థాయిలోకి నేను వెళ్ళిపోయి మానసికంగా బాధపడుతున్నాను అనగా ఇతను అంటాడు, ఓకే నాకు అర్థమైంది, అయితే ఒక చిన్న పని చేద్దాం, వాళ్ళు ఇవాళ కూడా బొమ్మ గీయి నువ్వు, ఈసారి నోట్ ఇంకో రకంగా మారుద్దాం, అంటే కింద సూచన ఇంకో రకంగా మారుద్దాం మనం అంటాడు. సరే అంటాడు అబ్బాయి. ఈసారి కూడా మంచిగా బొమ్మ గీసి అక్కడ పెట్టి కింద నోట్ ఏమని రాస్తాడంటే, ఈ బొమ్మలో ఎక్కడైతే మీకు తప్పులు కనబడుతున్నాయో ఆ తప్పు గుర్తించటం కాకుండా దాన్ని సరిచెయ్యండి అని రాసి అక్కడ పెడతాడు. అది పెట్టిస్తాడు ఆయన. అలాగా పెట్టేటప్పటికీ ఆ రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా దాన్ని వదిలేస్తారు. అలాగా సాయంత్రం వచ్చి చూస్తే ఎవరూ ఏది టిక్కు పెట్టలేదు, ఏది కరెక్ట్ చేయలేదు, అంతా ఎలా ఉన్న బొమ్మ అలాగే ఉంది. ఉండేటప్పటికీ అతను ఆశ్చర్యపోతాడు, ఏంటి ఈ తేడా ఏంటి, మొన్నేమో అంతమంది నేను వేసిన బొమ్మనేమో ఇన్ని టిక్కులు పెట్టారు తప్పు తప్పు తప్పని, ఇప్పుడేమో ఎవరు అసలు ఏది టచ్ చేయలేదు, అంటే ఈసారి బాగా గీసానో నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన ఒక మాట అంటాడు అనమాట. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పు ఏదైనా ఉందా అంటే ఎంచడానికి చాలామంది ముందుకు వస్తారు, కానీ ఇప్పుడు మనం దాన్ని నువ్వే సరిచేయని మనం పెట్టేటప్పటికీ అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. ఇది ఇందులో నువ్వు నేర్చుకోవాల్సింది. నువ్వు ఎప్పుడూ బాగానే గీస్తావు, నువ్వు వాళ్ళది కాదు తప్పు, నీది తప్పు, వాళ్ళని అడగడం, జడ్జిమెంట్ వాళ్ళని నువ్వు అడగడం నువ్వు చేసిన తప్పు. నువ్వు అడిగేటప్పటికి అందరూ కూడా ఏదో చెప్పేయాలని చెప్పి అలా చెప్పారు, దానివల్ల నీ మీద నీకు నమ్మకం పోయింది బాబు అని చెప్తాడు. ఇందులో ఈ కథలో మనం గమనిస్తే మన జీవితంలో కూడా చాలామంది ఇలాగా ఎదురవుతూ ఉంటారు. అంటే ఏదైనా ఒక విషయం గురించి వాళ్ళకి జలసీతో కానీ, లేకపోతే హాఫ్ నాలెడ్జ్తో కానీ, లేకపోతే ఇంకేదైనా కారణాలతో కానీ ఖచ్చితంగా మనకి ఎదురయ్యే వ్యక్తుల్లో మోర్ దాన్ 50 to 60% ఇలాగే చెప్తారు. అంటే
అది ఆ వ్యక్తిని కుంగదీసేస్తుంది. అంటే నేను నిజంగానే బాగా చేయలేదా, లేకపోతే నేను సరిగ్గా చేయలేదు కదా, ఇంకా ఎలా చేయాలి అని. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా తన మీద తనకి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పని చేసేటప్పుడు తను అన్ని ఎఫర్ట్స్ పెట్టి చేస్తాడు, తన కష్టం తనకే తెలుసు. ప్రపంచంలో ఎక్కువ శాతం తప్పులు ఎంచడానికి ముందుకు వస్తారు తప్ప ఆ తప్పుని కరెక్ట్ చేయడానికి వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఈ స్థాయిలో ఆలోచించరు, ఇంత పర్ఫెక్ట్గా చెయ్యరు, వాళ్ళకి ఇంత ఎబిలిటీ లేదు, వాళ్ళు వీళ్ళకంటే గొప్ప కాదు. కాబట్టి కామెంట్ చేయడానికి 100 మంది వస్తారు తప్ప అది కరెక్ట్ చేయడానికి చాలామంది రారు. అంటే ప్రతి విషయంలోనూ పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకోవచ్చు. అంటే ఎలాగా, నిజంగా మన శ్రేయోభిలాషులు ఉంటారు, మన మంచి కోరే వ్యక్తులు ఉంటారు, మన యొక్క ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే కామెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే సూచనలు కానీ తప్పనిసరిగా పాటించడంలో తప్పులేదు. కానీ మరికొంతమంది వర్గం నిజంగా వాళ్ళకి సంబంధం లేకపోయినా, నిజంగా దాంట్లో ఏమి తెలియకపోయినా, ఏదోటి చెప్పాలి కాబట్టి చెప్తాము, ఏదోటి ఎంచాలి కాబట్టి ఎంచుతాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంత చూడలేనితనంతో కానీ జలసీతో కానీ లేకపోతే వెనక్కి లాగేసేయాలన్న ఉద్దేశంతో కానీ ఒక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టాలని కానీ ఇది బాగోలేదు, కరెక్ట్ కాదు, పర్ఫెక్ట్గా లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అదే వ్యక్తిని ఇది నువ్వు సరిగ్గా చెయ్యి, ఓకే కరెక్ట్గా వీళ్ళు చేయలేదు, ఇది నువ్వు చేసి చూపించు అన్నప్పుడు వాళ్ళు చేయలేరు ఆ పని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ విషయం, వీళ్ళు చేసిన పర్ఫెక్షన్లో సగం కూడా వాళ్ళు చేయలేరు. కానీ ఏంటంటే ఆ రకంగా చెప్పడం బట్టి వాళ్ళకు ఒక రకమైన ఆత్మసంతృప్తి మొదలైనవన్నీ ఉంటాయి. ఇలాంటి వాటిని పట్టించుకుంటూ ముందుకు గనక వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ముందుకాళ్ళ బంధం అయిపోయి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోయి ఎదిగే సందర్భంలో ఎన్నో రకాలైన ఆటంకాలు ఎదురయ్యి పూర్తిగా నమ్మకం తగ్గిపోయి డిప్రెసివ్గా ఫీల్ అయ్యి వ్యక్తి ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఏదైనా సరే ఎవరన్నా ఒక కామెంట్ చేసినా ఆ వ్యక్తి ఏది చేసినా కూడా దానిలో ఉండే మంచి ఏదైనా ఉండి వాళ్ళు మీ శ్రేయోభిలాషులు అయ్యి నిజంగా అది నిజమైన కామెంట్లా ఉంటే దాన్ని తీసుకొని మారాలి అని ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ అనవసరంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి మీ మీద మీకు నమ్మకాలు కోల్పోయి నిజమేనేమో నేను సరిగ్గా చేయలేదేమో అని బాధపడుతూ ఈ విషయంలో పైన కింద అయిపోవడం బట్టి ఏమవుతుందంటే చేసే పనికి ఆటంకాలు ఏర్పడతాయి, చేయాలన్న ఇష్టం చచ్చిపోతుంది, ముందుకు ఎదుగుదామన్న దాంట్లో భయం అనేది ఏర్పడుతుంది, నిజంగా సరిగ్గా చేయలేదా అనే అనుమానం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇందులో ఈ అబ్బాయి డ్రాయింగ్ వేసిన అతను అంతే కదా, అందరినీ తప్పులు గుర్తించమని చెప్పినప్పుడు అందరూ గుర్తించారు. అదే వ్యక్తి ఈ తప్పుల్ని కరెక్ట్ చేయండి మీరు గుర్తించనివి అన్నప్పుడు ఎవరు చేయలే. తప్పులు గుర్తించడం అనేది చాలా ఈజీ, కానీ ఆ కష్టపడిన వాళ్ళకంటే ఎక్కువ కష్టపడి వీళ్ళు కనుక ఆ పనిని అంతకంటే బాగా చేయడం అనేది చేయలేనప్పుడు కూడా చాలామంది లేని తప్పులను ఎంచుతారు. కనుక ఆ విషయంలో డిప్రెషన్కి వెళ్ళిపోకుండా బాధపడుకోకుండా మీ మీద మీకు నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ మంచి బిలీఫ్తో ముందుకు వెళ్ళిన వ్యక్తికి అపజయం అనేది ఉండదు. నీ ఎదుగుదలకి నువ్వు ఏర్పరచుకునే ప్రతి మెట్టు సహకరించాలి తప్ప భయంతో పిరిగితనంతో నేను నిజంగానే తప్పు చేశానా అన్న అభద్రతా భావంతో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకుంటూ ఉండిపోతే మాత్రం ఆ పని అక్కడితోనే అయిపోతుంది. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు ఎంత కష్టపడ్డావో, నీకంటే బెటర్గా ఎవరు చేయలేరని కూడా నీకు తెలిసినప్పుడు ఎందుకు పెద్దాన్ని తొందరగా లొంగిపోతావు అన్న విషయాన్ని నువ్వే గుర్తుపెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజు కంటే రేపటి కంటే ఎల్లుండి నీకు నువ్వే బాగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే నీకు ఎలాంటి శ్రమ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్న విషయాన్ని దీని ద్వారా మనకు తెలుస్తాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.